అక్కలు ఉన్నారేమో, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొంతమంది కొడుకులు కూడా కనపడుతున్నారు. అంటే ఆమె కొడుకులు కాదు, మా కొడుకులు. నాకు 1956లో నేను చిన్నపిల్లలు. నేను పుట్టింది హైదరాబాద్ స్టేట్. నేను ఆంధ్రాలో పుట్టలేను. అది చాలా గర్వం నాకు. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టలేను, హైదరాబాద్ స్టేట్లో పుట్టలేను. నేను చిన్నపిల్లలు అప్పుడు 1956లో మా ఫ్రెండ్స్కు ఆ రోజులలో ఈమెయిల్ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు. లెటర్స్ రాసుకునేది. అయితే ఆ అడ్రస్ రాసి వాళ్ళకు రాసిన అడ్రస్లో మద్రాస్ అని రాసేది, లేకుంటే మైసూర్ స్టేట్ అని రాసేది. నా రిటర్న్ అడ్రస్ నేనేం రాసుకునేది, 12 వాకర్ టౌన్, సికింద్రాబాద్, హైదరాబాద్, దక్కన్, ఇండియా. అది నా అడ్రస్. సికింద్రాబాద్, హైదరాబాద్, దక్కన్, ఇండియా. 56లో ఈ డిస్కషన్ మొదలైంది. నాకు అర్థం కాలే కంప్లీట్గా ఈ ఆంధ్ర స్టేట్ అంటే ఏంటి. ఎందుకంటే ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది. మనం చిన్నపిల్లలుగా పేపర్స్ సరిగా అసెస్ చేయలేము. మనకు అది చదివినా కానీ మనకు అది అండర్స్టాండింగ్ రాదు, కరెక్ట్ అండర్స్టాండింగ్ రాదు. ఇదేంటి ఆంధ్ర అని చెప్పి సడన్గా ఒకరోజు నాకు చెప్పినారు, నువ్వు వాకర్ టౌన్ అని పెట్టొద్దు, సికింద్రాబాద్ పెట్టవచ్చు, కానీ హైదరాబాద్ దగ్గర పెట్టొద్దు. మీ ఫ్రెండ్స్కి రిటర్న్ అడ్రస్లో ఆంధ్రప్రదేశ్ అని రాపియండి. అయితే నాకు కన్ఫ్యూజన్, ఎందుకు సడన్లీ నేను ఆంధ్రప్రదేశ్ అని రాయాలి? నాకు తెలియదు ఈ దేశం, నాకు పరిచయం లేదు. నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్. మా కార్ల మీద, మా లైసెన్స్ డ్రైవింగ్ కార్ నంబర్ ప్లేట్స్ పైన HYD అని ఉండేది. అది నేను పుట్టినప్పటి నుంచి, నేను కళ్ళు తెచ్చినప్పటి నుంచి అంటిల్ 56 మన కార్ రిజిస్ట్రేషన్స్ HYD. ఒక ఐడెంటిటీ పెరుగుతుంది. మనం ఎక్కడ పుట్టినామో, ఎక్కడ పెరిగినామో. కార్ రిజిస్ట్రేషన్ HYD, పోస్టల్ అడ్రస్ హైదరాబాద్, దక్కన్. ఇటువంటిది సడన్లీ 1956లో ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ఫస్ట్ అర్థం కాదు. అర్థమైనప్పుడు షాక్ అయింది. ఇది నేను కాదు, ఇది నాది కాదు, నేను ఇక్కడి సిటిజన్. దాని ఐడెంటిటీ చేంజ్ అయింది. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. హైదరాబాద్ స్టేట్, మనం అందరము లాస్ట్ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అంటే 46, 45 నుంచి 48 వరకు ఇక్కడ జరిగిన హిస్టరీ, పొలిటికల్ చేంజెస్ వచ్చినవి. ఎందుకంటే ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి బయట ఉన్న సర్కమ్స్టాన్సెస్, హైదరాబాద్ స్టేట్ లోపల ఉన్న సర్కమ్స్టాన్సెస్ను చేంజ్ చేయడానికి ఫర్ వేరియస్ రీజన్స్. అది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఎందుకు ఈ చేంజెస్ వచ్చాయని చెప్పి. అటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చి ఇక్కడ ఒక ఇన్స్టెబిలిటీ వచ్చింది బిట్వీన్ 45 and 48. అంతకంటే మొదలు నేను కుతుబ్షాహీ పీరియడ్ నుంచి, నేను ఆ పీరియడ్ నుంచి కొంచెం చిన్నగా చెప్తాను. కుతుబ్షాహీ పీరియడ్ ప్లస్ ఆసిఫ్జాహీ పీరియడ్లో మనకు కమ్యూనల్ హార్మనీ అన్నమాట ఎప్పుడు ఉండింది. మనకి ఇటువంటి ఇన్స్టెబిలిటీ 45 to 48 ఎన్నడూ లేదు. ఈ హైదరాబాద్ స్టేట్ ప్లస్ గోల్కొండ కింగ్డమ్ కింద ముస్లిం అయినా, హిందూస్ అయినా, నార్త్ ఇండియా నుంచి కూడా కలిసి వచ్చినారు. ఆ పీరియడ్లో, గోల్కొండ పీరియడ్లో కాయస్థ్ కమ్యూనిటీ ఢిల్లీ నార్త్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అటువంటివి ఎన్నో కమ్యూనిటీస్ వచ్చారు ఇక్కడికి. అరబ్బులు, రోహిల్లాలు, నార్త్ ఇండియా నుంచి, ప్రతి బయట దేశాల నుంచి, పర్షియా నుంచి, టర్కీ నుంచి అందరు వచ్చి మన గోల్కొండలో అయినా, మన హైదరాబాద్ స్టేట్లో అయినా అందరు కలిసి ఒక యూనిఫైడ్ ఫ్యాబ్రిక్ అయిపోయింది. అక్కడ మనకు ఒక కామన్ ఐడెంటిటీ ఉండింది హైదరాబాద్. 56 తర్వాత మనం ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాం. ఎందుకంటే సడన్లీ మనం కొట్టేసి మీరేం కాదు ఇక్కడ. ఎందుకంటే అప్పటి వరకు కూడా హైదరాబాద్ స్టేట్లో మనకు 3 లాంగ్వేజెస్ ఉంటున్నాయి, కరెంట్ యూజబుల్ లాంగ్వేజెస్: మరాఠీ, కన్నడ, ఉర్దూ, తెలుగు అండ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్. మరాఠవాడ ఏరియాస్ మనకు ఉన్నాయి హైదరాబాద్ స్టేట్లో. నేబరింగ్ నిజామాబాద్, ఇప్పుడు ఔరంగాబాద్లో ఉన్నది. కన్నడ స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ గుల్బర్గా, బిదర్, ఇవన్నీ మనకి ఇప్పటికీ వాటిని హైదరాబాద్ కర్ణాటక రీజియన్ అని పిలుస్తారు. మనం ఆ రీజన్స్కు పోతే మనకి ఇమ్మీడియట్గా మనకు ఒక కనెక్షన్ ఉండిపోతుంది అక్కడ పీపుల్తో.
ఎందుకంటే వాళ్ళు మనం అంతే ఒకటే పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు. నా కారు నేను పక్క స్టేట్స్లో పోతే మీరు ఏపీ అంటే కాదు అంటారు. ఏది మీ స్టేట్ అంటే మాది హైదరాబాద్, మరి ఏపీ ఉందంటే తప్పైందంట. కానీ వాళ్ళకి అర్థం, ఎందుకంటే మన భాషలు, మన కల్చరు, మన రిలీజియస్ అండర్స్టాండింగ్స్ అవన్నీ మనకు కామన్. ఈ లాంగ్వేజెస్ అయినా, ఈ రిలీజియన్స్ అయినా అందరం మనము ఒక కామన్ అంబ్రెలా కింద మనం హైదరాబాదీస్గా పెరిగినాము, ఉన్నాము. అటువంటిది 56లో మన మరాఠీ స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ తీసేసినాం, మన కన్నడ స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ తీసేసినాం. మనం ఏమైపోయినాం, సెంటర్లో హైదరాబాద్ స్టేట్ వితౌట్ చేతులు కాళ్ళు, ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో నడుమ ఉండిపోయినాం. మనకు ఆ మెంటల్ ఐడెంటిటీ తెలుగు అని లేదు, మనకు మెంటల్ ఐడెంటిటీ హైదరాబాద్ అని ఉన్నది. అది బ్రేక్ అయిన తర్వాత ఆలోచించి కొన్ని సంవత్సరాల తర్వాత చాతగాక విధం లేకుండా కొన్నిసార్లు మన వాళ్ళే మనను అబాండన్ చేసినారు, మనం మూలకు పడిపోయాం. 1948 తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు ఆలోచించాలి. ఇండియన్ గవర్నమెంట్ వచ్చి హైదరాబాద్ స్టేట్ ఏంది ఇండియాలో ప్రీమియర్ స్టేట్, ఎకనామిక్ యూనిట్, రైల్వేస్, ఏవియేషన్, ఇరిగేషన్ సిస్టమ్స్, వర్కింగ్ వయబుల్ ఎకనామిక్ యూనిట్, అటువంటి యూనిట్ మీద కన్నుబడింది. ప్రీమియర్ స్టేట్ ఆఫ్ ఇండియా 48లో మనను రక్షించాదామని, మన హైదరాబాదీస్ని రక్షించడానికి ఇండియన్ గవర్నమెంట్ అడుగుపెట్టింది. మనం రక్షించడానికి ఇప్పటికీ మనం రక్షిస్తున్నాము. కాశ్మీర్లో, బంగ్లాదేశ్ బార్డర్స్లో, రాజస్థాన్ బార్డర్స్లో, పంజాబ్ బార్డర్స్లో ఎంత ఆమె హైదరాబాద్లో ఉన్నదో అక్కడ లేదు. మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పోలీస్ కంట్రోల్ అండ్ ఆర్మీ కంట్రోల్ అండ్ సిఐఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ ఎక్కడెక్కడ ఉన్న పోలీసులు, జవాన్లు, లాఠీలు, కట్టెలు, కుక్కలు అంతా మన దగ్గరనే వచ్చింది. ఇట్లా అనుకున్నప్పుడు మరి మనం ఆలోచించాలా, మనం ఈ స్థితికి ఎట్లా వచ్చినాం? ఇప్పుడు కూడా కొంతమంది హైదరాబాదీస్ ఉన్నారు, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మనం హైదరాబాదీసా కాదా అని చెప్పి. అయితే మన మరాఠీ డిస్ట్రిక్ట్స్ పోయినవి, మన కన్నడ డిస్ట్రిక్ట్స్ పోయినవి, ఆ ఉండిపోయిన మొండెం మాత్రం తెలుగు స్పీకింగ్ ఏరియా. కుతుబ్షాహీ పీరియడ్లో ఈ పేరు పెట్టబడింది తెలంగాణ. నిన్న కాదు, మొన్న కాదు, గోల్కొండ రూలర్స్ పీరియడ్లా ఇస్లామిక్ కింగ్డమ్ వాళ్ళ టైంలో వాళ్ళు ఈ పేరుని తెలంగాణ అని పేరు పెట్టారు. ఇది ఆలోచించాలి, ఏ కింగ్డమ్లో ఎటువంటి రూలర్స్, ఎటువంటి రిలీజియస్ పీరియడ్లో తెలంగాణ అని పేరు పెట్టి దిస్ ఇస్ తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్ అని చెప్పినారు. అయితే ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఐడెంటిటీ ఏంటి? తెలంగాణ. ఈ తెలంగాణ మన హైదరాబాద్ స్టేట్కి కంటిన్యూస్ ఐడెంటిటీ. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్లో ఉన్న కమ్యూనిటీస్, నార్త్ ఇండియాలో వచ్చి సింధీ, పంజాబీ, ఎవరెవరు వచ్చినా ఇక్కడ స్థిరపడి ఉన్నోళ్ళు వాళ్ళంతా అప్పుడు హైదరాబాదీస్, ఇప్పుడు తెలంగాణ. మనకి ఇప్పుడు లాంగ్వేజ్ ఇంపోజ్ చేసినారు మన పైన, తెలుగు అని. నన్ను రీసెంట్గా ఎవరు అడిగినారు, మీరు తెలుగుజు, మీరు ఎందుకు తెలంగాణని సపోర్ట్ చేస్తారని. నేను తెలుగు కాను, నాది హైదరాబాదీ. ఆ ఐడెంటిటీ తీసేసుకున్నాక నేను తెలంగాణ. నాకు అర్థమైన తెలంగాణలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఉర్దూ కూడా మాట్లాడతారు, వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు. క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, మరాఠీ స్పీకింగ్ ఉన్నారు, కన్నడ స్పీకింగ్ ఉన్నారు, సింధీ ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, అన్ని విధాల మంది ఇక్కడ ఉన్నారు. మనం తెలుగు అన్న రోజు మనం వీళ్ళందరినీ చంపేసినాం. మన స్టేట్లో వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్
పోయింది. ఈ తెలుగును ఏ తెలుగుతో జాయిన్ చేసినప్పుడు సిమిలారిటీస్ లేవు. ఈ తెలుగు ఆ తెలుగుకు సిమిలారిటీ లేదు, కల్చరల్ సిమిలారిటీ లేదు, కల్చరల్ ప్రాక్టీస్ లేదు. ఈ నడుమ మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి ఈ వేరే కమ్యూనిటీస్కి మళ్ళీ వాళ్ళకి ఒక ప్లేస్ దొరికింది, మళ్ళీ ఒక రీబర్త్ అయింది వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ ఒక రికగ్నిషన్ వస్తూ ఉంది. నాట్ జస్ట్ తెలుగు, బట్ వాట్ ఆర్ యూ? ఐ యు ముస్లిం, ఐ యు హిందూ, ఐ యు పార్సీ, ఐ యు పంజాబీ, ఐ యు సింధీ, ఐ యు సిక్. మళ్ళీ వాళ్ళకు ఒక జాగ పెరిగింది వాళ్ళకి. మళ్ళీ మనం వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చినాం. ఈ చిన్న బ్యాక్గ్రౌండ్తో ఈ హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు మనం సంస్థానాలు అంటాము, జాగీర్దారీస్ అంటాము, జమీందారీస్ అంటాము. హిస్టరీలో మంచి జమీందారీస్ ఉన్నాయి, బ్యాడ్లీ రన్ జమీందారీస్ ఉన్నాయి, బ్యాడ్లీ మేనేజ్డ్. మనుషులు ఉన్నారు, మనుషులు కూడా చెడ్డోళ్ళు ఉన్నారు. అటువంటివి అన్ని విధాల అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉన్నాయి. వీటిలలో కొంత ఇంపార్టెన్స్ ఏంటి? సంస్థానాలు ఏంటి? ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ప్రీ ఇస్లామిక్ డెకెన్, అంటే బిఫోర్ ఇస్లాం కేమ్ టు ద సౌత్, existing before that during Kakatiya period, during Shatavahana period. సమస్థానం అంటే చిన్న మీనింగ్ ఏంటి? సమ, ఓన్, మై, స్థానం, ప్లేస్, నా జాగా, నా స్థానం, నా ఏరియా. ఇది రికగ్నైజ్ అయినారు వెన్ ఇస్లామిక్ రూలర్స్ కేమ్ టు ద డెక్కన్. ఇందాక శ్యామల మీరు చెప్పినారు కదా, రికగ్నిషన్తో, అగ్రిమెంట్తో సమస్థానాలు ఎగ్జిస్ట్ అయినాయి. వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ పోలీస్, వాళ్ళ అగ్రికల్చర్, వాళ్ళ ఇరిగేషన్ ఇండిపెండెంట్గా చేస్తూ అగ్రిమెంట్తో సహా నార్త్ ఇండియన్ రూలర్స్, ఇస్లామిక్ రూలర్స్తో ఉన్నారు. అదే కంటిన్యూ అయింది. ఆసఫ్ జాహీ పీరియడ్లో కూడా నిజాం ఒక్కడే రన్ చేయలేదు హైదరాబాద్ స్టేట్ని. అందరి సహకారంతో, సమస్థానాలతో, జాగీర్దారీస్తో, జమీందారీస్తో సహా స్టేట్ రన్ అయింది. ఒక మనిషి ఏ స్టేట్ రన్ చేయలేదు, అన్ని కమ్యూనిటీస్. ఈ పాయింట్ కూడా మీకు చెప్పదలుస్తాను. కుతుబ్షాహీ పీరియడ్లో కూడా మైనారిటీ ముస్లిం రూలర్స్, మెజారిటీ హిందూ పాపులేషన్. ఆసఫ్ జాహీ పీరియడ్ అంటిల్ 1948 15% Muslim rulers, 85% Hindu, Parsi and other communities. మీరు అర్థం చేసుకోండి నేనేమంటున్నా. పీస్ఫుల్గా ఉంది, కోఎగ్జిస్ట్ చేసినారు. ఈ ఒక చిన్న డిస్టర్బ్ పీరియడ్ 45 నుంచి 48 వరకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చాలా బాగుంది. ఇమీడియట్ నేబర్స్ ఎవరు మనకు? ఆంధ్ర డిస్ట్రిక్ట్స్, కోస్టల్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళకు ఆశ బాగా పెరిగింది. మన స్టేట్లో డెవలప్మెంట్ బాగుండింది, రైల్వేస్ ఉన్నాయి, కనెక్షన్, జాబ్స్ ఉన్నాయి. కేరళ నుంచి, తమిళనాడు నుంచి రైల్వేస్కి వేరే ఆపర్చునిటీస్ ఉండి వాళ్ళు వచ్చినారు ఇక్కడికి. అటువంటి హైదరాబాద్ మనకి. ఒక చిన్న సంస్థానాల హిస్టరీ చెప్పిన తర్వాత అన్ని సంస్థానాలలో విమెన్ రూలర్స్ ఎప్పుడు లేరు అన్నిట్లో. ఎందుకంటే రాజులు ఉన్నారు, వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, ఆ తర్వాత నెక్స్ట్ మేల్ లేరు ఎవరున్నా, లేకుంటే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ రన్ చేసేవాళ్ళు. ఆ సిస్టమ్ నచ్చింది. నేను స్పెసిఫిక్గా 3 సంస్థానాల గురించి చెప్తాను. ఎందుకంటే సంస్థానాలు వేర్ యాక్చువల్లీ పేట్రన్స్ ఆల్సో ఆఫ్ కల్చర్, ఆఫ్ మ్యూజిక్, లిటరేచర్, ఆర్ట్స్. సంస్థానం స్కూల్ ఆఫ్ మినిచర్స్ అనేది ఫేమస్ మనకి ఇక్కడ డెక్కన్లో. మ్యూజిక్, గద్వాల్ సంస్థానం పోయిట్స్, కవిత్వాలను వాళ్ళని సపోర్ట్ చేసి పెయింటింగ్స్కి అట్లాంటివి, టెంపుల్స్ కన్స్ట్రక్షను, ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళు మనం చూడటం. నేను ఇప్పుడు ఐ టేక్ ఓన్లీ 3 ఎగ్జాంపుల్స్. వన్ ఇస్ సిర్నాపల్లి సంస్థానం ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సిర్నాపల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. Sirnapalli, more famous because stations are blown up every time. Stations లో బాంబ్స్ పెడతారు. రీసెంట్ టైమ్స్లో పోస్ట్ ఇండిపెండెన్స్లో బాంబ్స్ పెడతారు. ప్రీ ఇండిపెండెన్స్లో మా గ్రాండ్ మదర్ కట్టించింది.
మా గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి చీలం జానకిబాయి, చీలం జానకిబాయి. ఆమె సింహాసనాల మీద కూర్చోలేదు. ఆమె షల్వార్ కమీజ్ వేసుకొని గుర్రం మీద ఏ ఏరియాలో తిరగాలో, రెవెన్యూ ఎట్లుందో, ఎక్కడెట్లుందో, వర్షాలు ఉన్నాయా, లేక్స్ ఉన్నాయా, ఇరిగేషన్ ఎక్కడ అవసరం అని ఆయమ్మ చేసేది. ఆయమ్మ పుట్టి పెరిగింది పిట్లమ్మ అని చెప్పి, పిట్లమ్మ నేను నిజామాబాద్ బోధన దగ్గర బాస్వాడ పిట్లమ్మ. ఆయమ్మ చిన్నపిల్లగా పెళ్లి చేసినారు టు ప్రతాప్ రెడ్డి, హూ వాజ్ రాజా ఆఫ్ సిద్నపల్లి సంస్థానం. ఆయన చనిపోయినప్పుడు ఆయన చాలా ఫేత్ఫుల్గా చూసుకుంది. ఆ ప్రతాప్ రెడ్డి చనిపోయినప్పుడు జానకిబాయి మైనర్, చీలం జానకిబాయి బిలో 18 మైనర్. అయితే నిజాం గవర్నమెంట్ తను మైనర్ అన్నందుకు అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన 18 కాగానే కోర్టుకు పోయి కొట్లాడి మళ్ళీ అది తెచ్చేసుకున్నాం. సిద్నపల్లి సంస్థానం శాతవాహన పీరియడ్ నుంచి కాకతీయ పీరియడ్లో కంటిన్యూ అయ్యి తర్వాత ఇట్లనే కుతుబ్షాహి ప్లస్ ఆసిఫ్జాహి పీరియడ్ వరకు 48 వరకు కంప్లీట్. జానకిబాయి పీరియడ్లో ఆ డిస్ట్రిక్ట్లో ఏం డెవలప్మెంట్, రైల్వేస్ తను సొంతంగా సర్వేలలో పోయి ఏరియాస్లో రైల్వే ఉంటే మనకు బాగుంటుంది, ఎకనామిక్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్. ఆయా అడవిలలో క్యాంప్ వేసుకొని అక్కడ ఉండి సర్వే ఇంజనీర్స్తో సహా ఉంది, రూట్ అంత సరిగా ఉందా లేదా, చెరువులు ఏమైనా డిస్ట్రాయ్ అవుతున్నాయా, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. చెరువులు డిస్ట్రాయ్ అవుతున్నాయా ఇన్ మోడర్న్ డెవలప్మెంట్. రైల్వే అవసరము కానీ చెరువు అవసరము, అగ్రికల్చర్ అవసరము, భోజనం అవసరము, ఫార్మర్స్కి నీళ్ళు అవసరము, యానిమల్స్కి అవసరం అని సిరిల్ రిచర్డ్స్ అని చెప్పి, సిరిల్ లాయిడ్ జోన్స్ అని ఆయన 1900లో రైల్వే ఇంజనీర్ ఆఫ్ నిజాం స్టేట్ రైల్వే. ఆయన హైదరాబాద్ టు మన్మాడ్ ఔరంగాబాద్ లైన్ ఆ సర్వే చేసి అప్పుడు తయారు చేస్తున్నారు గోదావరి వ్యాలీ లైట్ రైల్వే అని చెప్పి, ఎక్స్టెన్షన్ ఆఫ్ నిజాం స్టేట్ రైల్వే. అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మా డిస్ట్రిక్ట్లో నీళ్ళు ఉన్నాయి. మీరు ఏ చెరువుకుపోయినా నీళ్ళు ఉన్నవి. ఇవాళ ఎవరు కట్టించినారు? పీరియడ్ ఆఫ్ రాణి చీలం జానకిబాయి ఆర్ తన పెద్దలు, తన ప్రీవియస్ రూలర్స్ ఉన్న చెరువులను మంచిగా చేయించి మళ్ళీ బండ్స్ అంతా చూపించుకొని చూసుకొని. నిజామాబాద్ టౌన్ ఆ తన పీరియడ్లో రన్నింగ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ టు ద హౌసెస్ ఇంట్లో నిజామాబాద్ టౌన్. ఇటువంటి డెవలప్మెంట్ అయింది స్టేట్. తన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక సీజన్లో రెవెన్యూ కలెక్షన్ చాలా పడిపోయింది, ఎందుకంటే డ్రౌట్ సీజన్ ఉండిందంట. అప్పుడు నిజాం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇంత రెవెన్యూ కట్టేది నిజాం. ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు ఇస్తేనే కదా వస్తుంది. ఆ స్థితిలో ఆ టైంలో కట్టలేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ కలెక్టర్ వస్తే ఒకసారి చెప్పిందంటే ఈసారి మాకు వర్షాలు లేవు, మేము కట్టలేము, మేము వర్షం పడంగానే క్రాప్ హార్వెస్ట్ కాగానే మేము కలెక్ట్ చేసి మా వంతు మేము పంపిస్తాం. ఆయన ఎక్కడికి పోయి తెలిపి ఇవ్వలేదు వీళ్ళు అని మళ్ళీ వచ్చినాడంట, తీసుకురాపోని చెప్పినాడంట. మనం చెప్పిందట, మీరు చెప్పినాము మాకు కాగానే మీకు పంపిస్తాం, వినలేదంట. ఆయన బండికే కట్టి పంపించేసినారంట, వెనకాల కట్టించి ఇది లేదు ఆయననే బండికి కట్టించి నువ్వు ఇంటికి పోని చెప్పిందంట. పోయింది. ఇట్లా ఏరియాలో రైల్వేస్ అయినా, ఇరిగేషన్ అయినా, డెవలప్మెంట్ అయినా అన్నీ తన చాలా ఫేమస్. ఇప్పటికీ మేము నిజామాబాద్, సిద్నపల్లి మా ఏరియాస్కి అంతా పోతే మాకు చాలా రెస్పెక్ట్. మేము చేసిన పని కాదు, మేము పుట్టింది 47, మాకు మేమేం చేయలేము. ఆ పెద్దలు చేసిన రెస్పెక్ట్ మాకు దక్కలేదు, ఎందుకంటే వాళ్ళు చేసింది. ఇప్పటికీ పబ్లిక్ నీళ్ళు తాగుతున్నారు. ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైనది ఏమిటంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి విలేజెస్లలో. జానకిబాయి వాళ్ళ హస్బెండ్ ప్రతాప్ రెడ్డి ఫిగర్స్ పెట్టి వాళ్ళకి పూజలు చేస్తారు. దాంట్లో దేవుళ్ళు లేరు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆశ్చర్యమే. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకొకటేమో గద్వాల్ సంస్థానం. ఆ రాజుకి 2 బిడ్డలు, బాయ్స్ లేరు. పెద్ద బిడ్డ పేరు బుచ్చిదొరమ్మ, చిన్న బిడ్డ పేరు పెద్ద దొరమ్మ, బుచ్చిదొరమ్మ.
ఇద్దరు సంస్థానం గద్వ. వాళ్ళకు చాలా పాత చారిత్రక రికార్డు ఉంది. వాళ్ళు టెంపుల్స్ అయినా ఇరిగేషన్ అయినా ఎంత సహకారం చేసినారో లోకల్ డెవలప్మెంట్కి. వాళ్ళకు బాయ్స్ లేరని చెప్పి దోమకొండ సంస్థానం ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఇద్దరు బాయ్స్ను తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేయించి వీళ్ళని ఇక్కడనే పెట్టినారు. కానీ ద రియల్ రూల్ ఆఫ్ అదర్ రాణీస్ బాయ్స్ లేరని సన్స్లో పెట్టుకొని అడాప్ట్ చేసుకున్నారు. కానీ పవర్ ఎవరు? ద టూ రాణీస్. వాళ్ళు అక్కడ ఉండి అని తెలుసు, వాళ్ళకి పుట్టిపెట్టిన జాగా వాళ్ళది, పెద్దలేదు వాళ్ళది, ల్యాండ్స్ వాళ్ళకి తెలుసు. ఈ టూ రాణీస్ వాళ్ళు రన్ చేసినారు. సిమిలర్లీ వనపర్తి సంస్థానం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇందాక మాట్లాడినారు. పాలమూరు నీళ్ళు లేవు, పాలమూరు రాయి అయింది. మీకు తెలిసిన లేదో కొన్ని సంవత్సరాల కింద సల్మాన్ ఖాన్ బాంబేలో ఆయన కార్తో కొంత లేబర్ను కొట్టేశారు పేమెంట్ మీద. కొంతమంది చనిపోయింది. వాళ్ళు ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. చనిపోయిన వాళ్ళు కన్స్ట్రక్షన్ లేబర్ స్లీపింగ్ ఆన్ ద పేమెంట్ ఇన్ బాంబే. ఢిల్లీలో మొన్న నేను కన్స్ట్రక్షన్ సైట్స్ విజిట్ చేస్తే కన్స్ట్రక్షన్ లేబర్ అంతా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. విధం లేక ఎరుపులు బతుకుతున్నారు రోడ్లకు ఉంటే. వాళ్ళ పిల్లలు ఏం కావాలా? వాళ్ళకి స్కూల్ సిస్టమ్ ఎక్కడ ఉంది? డైలీ ఒక బిల్డింగ్ సైట్ దగ్గర ఉంటే ఆ పిల్లలు ఏ ఎడ్యుకేషనల్ సిస్టంలో జాయిన్ అవుతారు? వాళ్ళు ఏ దేశంలో పోయి హిందీ నేర్చుకుంటారు? ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ. కమింగ్ డైరెక్ట్లీ టు వనపర్తి సంస్థానం, మై నాయనమ్మ, దట్స్ మా నాన్న వాళ్ళ మదరు. వాళ్ళ సంస్థానం వనపర్తి వాళ్ళ ఆడబిడ్డ అనమాట. ఆయమ్మను మా చెన్నపల్లి సంస్థానానికి ఇచ్చినారు. ఒక్కటేసారి మా నాయనమ్మ వాళ్ళ మదరిలతో మాట్లాడింది లైఫ్లో. ఒక్కటేసారి అంత భక్తి డిసిప్లిన్ అన్నమాట. వాళ్ళ మదరిలతో ఎన్నడూ ఒకరోజు మాట్లాడలేదు. ఒకటేసారి. మా తాత ఉన్నారు నెక్స్ట్ రాజా ఆఫ్టర్ చీలం జానకి బాయ్ హర్ సన్. మా తాత ఉన్నారు. జానకి బాయ్ ఏం చేసిందంట, మా నాయనమ్మని పిలిపించి తాళం చేతులు ఇచ్చి ఇల్లు పదిలం జానమ్మ అన్నది. మా నాయనమ్మ పేరు కూడా జానమ్మ, జానకి బాయ్ జానమ్మ. జానకి బాయ్ వాళ్ళ డాక్టర్లో పిలిచి ఏనాడు మాట్లాడలే. ఒకరోజు ఇంట్లో నోరెత్తలే, ఒకరోజు ఆమె ఏం డైరెక్ట్లీ మాట్లాడలేదు. పోయేటప్పుడు ఇంటి తాళం చేతులు డాక్టర్లోకి ఇచ్చి జానమ్మ ఇల్లు పదిలం అది. సో ఆ మదరిలో తెలుసు ఆ స్థిరము, ఆ కేరు ఏ చేతుల్లో ఉంటుంది. ఫైనల్ రాజు ఉన్నా కానీ ఎవరి చేతిలో తాళం చేతులు పెడితే ఇస్తారు. అది వనపర్తిలో ఆ రాజా రామేశ్వరరావు ఫస్ట్కి పిల్లలు పెళ్ళి చేసుకుంటే పిల్లలు లేరు. ఆయన ఏం చేసేది, అక్కడ మా నేబరింగ్ విలేజ్ కోడ్గల్ అని చెప్పి మా రిలేషన్స్ అక్కడ నుంచి కోడ్గల్ విలేజ్. ఇప్పుడు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి వాళ్ళంతా మా అమ్మమ్మ సైడ్ రిలేషన్స్ అందరు. ఆ పిల్లల్లో నుంచి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, శంకరమ్మ జానమ్మ. ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే పిల్లలు లేరు. వీళ్ళకి కూడా చిల్డ్రన్ లేరు. ఆ రాజా పోయింది. శంకరమ్మ నెక్స్ట్ రాణి. ఎంత మంచి అడ్మినిస్ట్రేషన్ అయ్యమ్మ. చిన్నపిల్లలు వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకొని చదివించి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని పెంచి ఆయమ్మ రాణి శంకరమ్మ. ఎంత మంచి అడ్మినిస్ట్రేషను. ఒక చిన్న స్టోరీ తన పీరియడ్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏసీ గార్డ్స్ అని ఉంది, తెలుసు కదా మీకు. ఏసీ గార్డ్స్ ఏంటి? ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్. ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ ఏ ఆఫ్రికా నుంచి వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు హైదరాబాద్. వనపర్తి సంస్థానంలో ఒక మంచి రాజాకు సంస్థానానికి గార్డ్ చేయడానికి ఏసీ గార్డ్స్ అని చెప్పి ఒక జంజీరా అని చెప్పి గుజరాత్ కోస్ట్లో అక్కడికి ఆఫ్రికా నుంచి డైరెక్ట్లీ వద్దురంట. కొంతమంది స్లేవ్స్, కొంతమంది ఇండిపెండెంట్ పీపుల్ ఫ్రమ్ ఈస్టర్న్ ఆఫ్రికా వచ్చి అక్కడ జంజీరాలో ఆయన రూలరే ఉండే, ఆయన కింగ్ అయిపోయింది ఒక ఆయన. అక్కడి నుంచి వచ్చి ఇట్లా ఆర్మీస్కి దానికి మనుషులు వద్దురంట. వనపర్తిలో ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ అని ఫామ్ చేస్తే ఇక్కడ నిజాంకు అప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది.
ఎందుకంటే ఆ టైంలలో రాజులు రాజ్యాలు అంతా అన్సర్టన్. ఆ టైంలో కాదు, ఇవాళ కూడా ఓ రోజు ఇట్లా అంటాడు, ఓ రోజు అట్లా అంటాడు, ఓ రోజు రిజైన్ అంటాడు, ఓ రోజు కింద పడ్డా అంటాడు, ఏమంటాడు. ఆ టైంలో కూడా వేరే తీరుగా అన్సర్టనిటీస్ ఉన్నవి. అయితే తెలిసిందంటే ఇట్లా వనపర్తిలో చాలా మంచి గార్డ్ తయారైపోయింది, చాలా స్ట్రాంగ్, చాలా వెల్ ట్రైన్డ్, వెరీ లాయల్ కూడా, రూలర్కు చాలా లాయల్ కూడా. అంటే నిజాం అన్నాడంట, మీరు అదే గార్డ్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టండి, వనపర్తిలో వద్దు, మీరు తెచ్చి హైదరాబాద్లో పెట్టింది. అయితే మొత్తం గాడు గుర్రం ఏంగు అన్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టి నిజాం సర్వీస్లో ఉన్నారంట వాళ్ళకు. ఆ రామేశ్వరం ఉన్నప్పుడు ఆయన పోయిన తర్వాత బిల్స్ అంతా వీళ్ళే కడుతున్నారు, వనపర్తి వాళ్ళు బిల్స్ కడుతున్నారు, ఆర్మీ ఇక్కడ ఉంది, ఇక్కడ వేస్తున్నారు, అక్కడ వాళ్ళు కడుతున్నారు. అయితే శంకరమ్మ ఏం చేసిందంట, హుషారి వాడి సెరిమోనియల్ వచ్చి వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఒఫిషియల్గా వీళ్ళను నిజాంకు ప్రెజెంట్ చేసిందంట. గాడ్స్ హుజూర్ మీకే మా దగ్గర ఎందుకు, మీ సర్వీస్లోనే ఉండాలా, మీకు లాయల్గా ఉండాలా, మేము నడమేందుకు, మేము మీకు ప్రెజెంట్గా ఇస్తున్నామంటే పోయి నెట్ మీదకి అది ఒక దిగిపోయింది. కానీ ఆ హుషారి చూడండి, ఆ శంకరమ్మ ఎంత హుషారి, ఎట్లా ఆలోచన వచ్చింది. ఆ రాజునేమో రోజు బిల్లులు కడుతున్నారు, ఈయన తింటున్నారు, ఈయన కడుతున్నారు. మళ్ళీ అది వచ్చి మంచిగా సెరిమోనియస్ వచ్చి వాళ్ళము ప్రెజెంట్ అటాచ్ చేసింది, అయిపోయింది. కానీ ఎవ్రీ టైం అంటే 48 మనకు కమ్యూనల్ రిలేషన్స్ బాగా ఉన్నది. ఎప్పుడైనా మనం మెజారిటీ నుండి మైనారిటీ ఇస్లామిక్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆపోజిషన్ లేదు. ఇది ఒకటి అర్థం చేసుకున్నాను, ఎందుకు లేదు ఆపోజిషన్. ఒక కుతుబ్షాహీ రూలర్ ఉన్నాడంట, ఆయనకు ఆ టైంలో ఇక్కడ డేంజర్ అనిపిస్తే ఆయన పారిపోయి విజయనగర, హంపి ప్రెసెంట్ డే కర్ణాటక, అక్కడ ఆయన శరణానికి పోయినాడంట. ఆయన అక్కడనే ఉండి అక్కడ ప్రిన్సెస్ను పెళ్లి చేసుకొని ఆయన తెలుగు కవిత్వం, ఆ కుతుబ్షాహీ రూలర్ భలే మంచి తెలుగు కవిత్వం. అది ఇటువంటి హిస్టరీ మనది. అటువంటి హిస్టరీని మనను ఒక కత్తి తెచ్చి కొట్టేసి నరికేసి మన తెలుగు, మన ఇది అది, మన మన ఐడెంటిటీ లెస్ అట్లా చేసేసారు. అయితే ఈ చిన్న ముక్క అబౌట్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ పవర్, రోల్ ఆఫ్ విమెన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు వస్తుంది ఇది? ఎందుకంటే మనకి ఇంట్లో తెలుసు 10 మంది ఉంటే నీళ్ళు ఎక్కువ పోయాలి పప్పులా, మనకు అది తెలుసు, అది ఎట్లా చేస్తాం, కొంచెం నీళ్ళు అయితే చాలు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనము ప్రాక్టికల్ దాంట్లో పెట్టవచ్చు. తక్కువ మంది ఉంటే ఆ రోజు పప్పు గట్టి ఉంటుంది, సడన్లీ ఎవడో వచ్చిండు ఏం చేయాలి, సాంబార్, అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విమెన్కి వస్తుంది. మనకు మల్టీ డైమెన్షనల్ థింకింగ్ పాసిబుల్. ఎందుకంటే ఏది పొద్దుగాల ఈ ప్రెసెంట్ డే అయినా ఆ రోజులలో అయినా నీళ్ళు వచ్చినాయా, నీళ్ళు లేకపోతే ఆయన పళ్ళు తోముకొని ఆఫీస్కి పోలేడు, ఆయన టిఫిన్ కట్టాలా, పిల్లలు స్కూళ్ళలో పోవాలా. ఈ థింకింగ్ ఫీమేల్ డైమెన్షన్లో ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా అప్లై చేయవచ్చు మీ ఇంట్లో పిల్లలకా, లేకుంటే సేమ్ కాన్సెప్ట్ స్టేట్ దేనికైనా అప్లై చేయవచ్చు. ఇంకా కమింగ్ టు మై తాతమ్మ, దట్ ఈస్ జానకిబాయి, చీలం జానకిబాయి. ఆ టైంలో నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా పాటలు పాడేది ఊర్లో, హిస్టారిక్ ఓరల్ హిస్టరీ పాటలు పాడేది వాళ్ళు, తను చేసిన పనులు అవన్నీ. తనకంటే 2 generations మొదలు అంతమ్మ రాణి అంతమ్మ అని చెప్పి ఆయమ్మ గుర్రం మీద నిజాం సెకండ్తో ఔరంగాబాద్ మరాఠాస్ అగేన్స్ట్ బ్యాటిల్లోకి పోయింది, తన సొంతంగా ఆర్మీతో సహా. అయితే ఇంట్లో కూర్చొని ఎత్తి కప్పుకునే రాణి కాదు, గుర్రం మీద ఎక్కిపోయిన రాణి. అయితే ఇటువంటి ఎగ్జాంపుల్ ఉంది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా మా ఏరియాలో ఇందూరన్, ఆ టైంలో దీన్ని ఇందూర్ అండ్ భీమ్గల్ ఏరియా, అది పేరంతా ఇందూర్ అండ్ భీమ్గల్ పర్గనాస్, అదంతా మా సంస్థానం కిందనే వచ్చింది. ఆ ఇందూర్లో మోస్ట్ ఫేమస్ మైనింగ్ యాక్టివిటీ, వెపన్స్, export of metal work and weapons to Middle East and other countries.
ఇప్పటికీ మాకు ఒక ఫోర్ట్ ఉన్నది, ఆ ఏరియాలో మైనింగ్ చేస్తూ ఉంటే ఇంప్లిమెంట్స్ ఏది దొరుకుతూ ఉంటాయి. అయితే ద లేడీస్ కంటిన్యూడ్ economic activity, export of metal, export of weapons, daggers, swords to Middle East, to countries wherever needed. So ఈ కాన్సెప్ట్స్ కూడా బిజినెస్ కూడా లేడీస్కి వచ్చింది ఆ టైంలో. అండ్ రైల్వే అన్నప్పుడు రికగ్నిషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మోడర్న్ ట్రాన్స్పోర్ట్ టు ఇంప్రూవ్ ఎకనామిక్ ఫెసిలిటీస్. మన దగ్గర ఏదైనా టొబాకోను, రైస్, వీసు ఏదో పండిస్తాం కదా, అది ఎవరికైనా అమ్మాలంటే దానికి ట్రాన్స్పోర్ట్ అవసరం కదా. ఆ రోజు ఒక ఎనుగు ఒక గుర్రం సరిపోదు కదా. రైల్వేస్, ద మోడర్నైజేషన్, అండర్స్టాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మోడర్నైజేషన్. సో దీంతో నేను ఐ స్టాప్ హియర్ బికాజ్ నాకు చాలా స్టోరీస్ తెలుసుకొని చెప్పాను. ఓకే, నెక్స్ట్ స్పీకర్ ఆల్సో.